దేవర్షి తన కొత్త సూత్రాన్ని మధురంగా ఉచ్చరించారు. అన్యోన్యాశ్రయత్వమీత్యన్యే. దీన్ని గురించి అందరూ ఆలోచించసాగారు. భక్తి యొక్క క్షేత్రం భావము, జ్ఞానమ నిగూఢమైన తత్వానికి సంబంధించింది. ఈ రెండు విషయాలను కుతూహలంగా చూస్తున్నారు. దేవర్షి ఏమీ మాట్లాడలేదు. కళ్ళోలో అపూర్వమైన కాంతి. అప్పుడే ఋషుల మధ్యలో కూర్చున్న యువఋషి శ్వేతకేతుడు దేవర్షివేపు చూశాడు. అతని ముఖం ప్రకాశవంతంగా ఉంది. యువకుడైనప్పటికీ తన తపోసాధన యోగము, భక్తి, విశిష్టమైన ఆలోచనలు వీటిన్నిటి వలన అతను అందరికీ సుపరిచితుడే. హిమాలయాలే అతని ఇల్లు. అతను అంటూ ఉంటాడు, ఇది మా అమ్మమ్మ ఇల్లు. ఎందుకంటే నా తల్లి జగదంబకు పుట్టినిల్లు కనుక. పర్వతపుత్రి పార్వతీదేవి ఎడల అతని భక్తి వర్ణనాతీతము. ఆమె స్మరణే అతని శ్వాస. అతని రోమరోమాల్లో ఆమె భావచైతన్యం నిండి ఉంది. ఇంతటి అపూర్వమైన భక్తికి తోడు అతని జ్ఞాననిష్ఠ కూడా చాలా గొప్పది. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు అతనిని తన శిష్యునిగా స్వీకరించాడు. సాక్షాత్ భగవంతుడైన శివుడే అతని గురువైనప్పుడు జ్ఞానానికి కొరత ఏముంటుంది? అక్షయమైన అతని జ్ఞాన నిఘంటువులో మాటలు కాదు, అనుభవసారమే ఉంది. ఆలోచనల విశ్లేషణ, తర్కాల ద్వారా జ్ఞానాన్ని వ్యక్తపరచవచ్చు, కాని వాటి ఆధారంగా జ్ఞానాన్ని సంపాదించలేరు. సమాధి స్థితిలో వికసించిన ప్రజ్ఞతోనే జ్ఞానం ప్రకటితమవుతుంది. మహాభక్తుడు, పరమజ్ఞాని అయిన శ్వేతకేతు ఋషి సాధన జీవితంలో ఒక విశేషం కూడా ఉంది. జ్ఞానంలో ఏ విధమైన పరస్పర విభేదాలు లేవంటారు. అందరి ఆలోచనలో వివిధములైన నదులలాంటివి. అవన్నీ ఎక్కడో ఒక్కచోటో ఒకదాన్ని ఒక్కటి కలుస్తాయి, లేదా సముద్రంలో కలుస్తాయి. జ్ఞానం కాని, భక్తి కాని, మతాలు కాని వాటిలో విభేదమన్నది అసంభవము. అనుభవహీనులై కేవలం తర్కం చేసేవారే భేదాన్ని చూస్తారు. అందువల్లే శ్వేతకేతుడున్న చోట అన్ని మతాలు, మార్గాలు, భక్తి, జ్ఞానము అన్నిటి సమాగమముంటుంది. అసాధారణమైన అతని మనస్తత్వము అందరికీ ప్రియమైంది. దేవర్షికి అతను అత్యంత ప్రియమైనవాడు. మొట్టమొదట మార్గదర్శనం చేసినవారు నారద మహర్షే. శ్వేతకేతుడు బాలునిగా ఉన్నప్పుడే వింధ్య పర్వతాల్లో ఒంటరిగా, నిరాహారంగా భగవతిని ఆరాధించేవాడు. ఆమె దేవర్షితో ఇలా చెప్పింది. ఆమె దేవర్షితో, వింధ్య పర్వతాల్లో ఒంటరిగా నిరాహారంగా తపస్సు చేస్తున్న ఆ 5 సంవత్సరాల బాలునికి నీ అవసరముంది. గేదం దేవర్షితి ఆ బాలుని వద్దకు వెళ్లాడు. ఆ బాలుని చూడగానే ధ్రువుడు, ప్రహ్లాదుడు గుర్తుకొచ్చారు. ఏతునికి భావమయమైన వివేకం కలిగింది. తర్వాత ఏముంది? భక్తితో పిలిచిన అతని పిలుపుకు జగదంబ స్వయంగా ఆ బాలుని తన అక్కును చేర్చుకుంది. మహేశ్వరుని ద్వారా అతనికి శాస్త్రములయందు అనుభవపూర్ణమైన జ్ఞానం కలిగింది. ఆ శ్వేతకేతుడే ఈరోజు ఈ మహాసభకు విచ్చేశారు. నారదుల వేపు చూస్తూ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. దేవర్షి శ్వేతకేతునితో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అన్నారు. శ్వేతకేతుడు మాట్లాడకుండా సప్తఋషులను చూస్తూ ఉండిపోయాడు. ఈ యువఋషికి ఏదో చెప్పాలని ఉంది, కాని సంకోచిస్తున్నాడు. ఇది అతనిలోని వినమ్రత అనుకున్నారు మహర్షులందరూ. దేవర్షిలాగానే నీవు మా అందరికీ కూడా ఇష్టమైనవాడివి. సందేహించకుండా నీవు చెప్పదల్చింది చెప్పు. మహర్షుల ద్వారా ధైర్యవచనాలతో శ్వేతకేతుడు వినయపూర్వకంగా ఇలా చెప్పాడు. మీ అందరి ఎదుట నేను చాలా చిన్నవాడిని, అనుభవం కూడా చాలా తక్కువ. కాని నాకున్న అనుభవంతో నేను ఇలా చెప్తున్నాను, భక్తి, జ్ఞానము వేర్వేరు కావు. అవి అంతఃకరణలో ఉద్భవించి వికసితమవుతాయి. ఆ మాటలకు ఆకర్షితులైన విశ్వామిత్రులవారు, పుత్రా, నీవు ఈ విషయాన్ని వివరంగా చెప్పు అని అడిగారు. ఇలా వివరించాడు. హృదయంలో ప్రథమంగా కలిగిన ఆధ్యాత్మిక జిజ్ఞాసతో పాటే భావము, వివేకము కూడా ఒకేసారి కలుగుతాయి. ఎప్పుడైతే మనస్సు శుభ్రపడుతుందో అప్పుడే భక్తి, జ్ఞానము కూడా పరిపక్వమవుతాయి. మనస్సు శుభ్రపడనంతవరకు యథార్థ జ్ఞానము కాని, యథార్థమైన భక్తి కాని కలుగవు. ఆ సమయంలో జ్ఞానం పేరుతో కేవలం మాటలు, తర్కముల ఆడంబరముంటుంది. భావం పేరుతో కేవలం ఆవేశముంటుంది. అనుభవహీనులు దీనినే జ్ఞానమని, భక్తి అని అనుకుని సంతోషపడుతుంటారు. అంతేకాకుండా వారు భక్తి, జ్ఞానముల భేదాన్ని చూపుతారు. అందువల్ల భక్తి, జ్ఞానములకు సంబంధముండదు. సాధకుడు ఎప్పుడైతే దృఢమైన సాధనతో మనస్సును శుభ్రపరచే దిశలో పయనిస్తాడో అప్పుడు శుద్ధమైన భావాలు అంకురిస్తాయి. సమాధి స్థితి, ప్రజ్ఞ కలుగుతుంది. సాధకుని చిత్తశుద్ధి వల్ల కలిగే ప్రసాదమిది. చిత్తశుద్ధి పరిపక్వమవుతున్న కోలది శివజ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా భక్తి, జ్ఞానములలో భేదముండదు. ఈ రెండూ కూడా పరిశుద్ధమైన మనస్సు ద్వారా తెలియబడ్డాయి. శ్వేతకేతుని మాటలు అందరికీ ప్రియంగా అనిపించాయి. అందరూ అతని విశిష్టమైన వ్యక్తిత్వాన్ని గమనించారు. దేవర్షి సంతోషంతో అతన్ని కౌగిలించుకుని తలను నిమిరారు. విశ్వామిత్రుడు ఇలా అన్నారు. పుత్రా, నిన్ను గురించి విన్నాము, కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాము. నిజంగా నీవు భేదాలలో అభేదాన్ని అన్ని దశలలో చూడగలుగుతును. నావు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి,
తురియం అన్ని అవస్థలలో కూడా ఏకైక వస్తువును చూడగలిగినందువల్ల ఇలా చెప్పడం నీకు సాధ్యమైంది. విశ్వామిత్రుని మాటలకు సమాధానంగా నీ ఆశీర్వాదం వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను అని వినయంగా బదులిచ్చాడు. మౌనంగా ఉండిపోయాడు. బహుశా ఇంకొక సూత్రం కోసం నిరీక్షిస్తుండవచ్చు. అనువాదం కె. అరవిందమ్మ.